అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 8వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠం మంజీర గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోని పలు సంస్కృతులు నదీ తీరాల్లోనే వికసించాయి. నదీ తీర ప్రాంతాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభ్యున్నతికి ఆయా నదులే మూలంగా నిలిచాయి. గోదావరి ఉపనదిగా పేరెన్నికగన్న మంజీరా నదిని మహారాష్ట్రలో మాంజ్రా లేదా మాంజరా అని పిలుస్తారు. ఇది మహారాష్ట్రలోని బీడా జిల్లాలో పటోడా తాలూకాలోని బాలాఘాట్ పర్వత శ్రేణి యొక్క ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున పుట్టి 3 రాష్ట్రాల గుండా అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది. మంజీరా నది యొక్క పరీవాహక ప్రాంతం మొత్తం 30,844 చదరపు కిలోమీటర్లు. ప్రకృతి ప్రసాదించిన ఈ మంజీర నది వలన మన తెలంగాణ రాష్ట్రానికి త్రాగునీరే కాకుండా లక్షల ఎకరాలకు సాగునీరు కూడా లభ్యమవుతుంది. పాఠం యొక్క ఉద్దేశాన్ని చూడండి. పాడి పంటలకు, సిరి సంపదలకు నదులే మూలం. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. మన పాడి పంటలకు, మన సంపదలకు అంటే మన ఐశ్వర్యానికి అన్నిటికీ కూడా కారణం ఈ నదులే. మన తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించినటువంటి నిజాం సాగర్, సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు కొండంత అండగా ఉన్నాయి. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాట, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందినటువంటిది. గేయము అంటే పాట, పాడుకోవడానికి వీలుగా ఉండేది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుందన్నమాట. ప్రస్తుతం మన పాఠ్యభాగమైనటువంటి మంజీర డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు రచించిన మంజీర నాదాలు అనే గేయ కావ్యం నుండి స్వీకరించబడింది. కవి పరిచయం. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క, రంగాచార్యులు అనే దంపతులకు జన్మించాడు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన, రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీర నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలు రాశాడు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ పాఠ్యభాగ కవి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు. ఈయన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో పుట్టారు. కాలం 20వ శతాబ్దం. తల్లిదండ్రులు రామక్క, రంగాచార్యులు. నరసింహాచార్యులు గారు స్థాపించినటువంటి సంస్థలు సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘం. వీటిని స్థాపించి తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందడానికి తన వంతు కృషిని చేశారు. ఇక తిక్కన, రామదాసు అనేటటువంటి పద్య కావ్యాలు రచించారు. మంజీర నాదాలు అనే గేయ కావ్యాన్ని కూడా రచించారు. వివేక విజయము అనేటటువంటి కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాల్ని ఈయన రచించారు. ఈయనకు కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనే బిరుదులు ఉన్నాయి. వేముగంటి నరసింహాచార్యులు గారికి తెలుగు విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్ని ఇచ్చి సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని దారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి. వేముగంటి వారు 40కి పైగా రచనలు చేశారు అని చెప్పుకున్నాం కదా. ఆ రచనలన్నీ కూడా చక్కని దారతో, తేలికైనటువంటి తెలుగు పదాలతో ప్రకాశిస్తూ ఉంటాయట. ఈ రచనలలోని మన తెలంగాణ భాష సౌందర్యం పాఠకుల్ని అంటే చదివేటటువంటి వారిని మయమరపింపజేస్తుంది.
ఇక ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. జలధారలు ప్రాణికోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవనం అంతా నదీ పరివాహాల్లో విస్తరించింది. ముఖ్య పట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదులను ఆనుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజీర ఒకటి. ఆ నదీమ తల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. జలధారలు అంటే నీరు ప్రాణికోటికి అంటే మనుషులకే కాదు, జంతువులకి, పశుపక్షాదులు అన్నింటికీ కూడా, ప్రాణికోటి అన్నింటికీ కూడా జీవనానికి ఆధారం. అందుకే మానవ జీవితం అంతా కూడా ఈ నదీ పరివాహాల్లో వ్యాపించింది. ముఖ్య పట్టణాలన్నింటిలో కూడా, తీర్థస్థలాల్లో కానీ, ముఖ్య పట్టణాల్లో కానీ అన్నీ కూడా నదులను ఆనుకొనే విస్తరించాయి. ఉదాహరణకి మన హైదరాబాద్ని తీసుకున్నట్లయితే మూసీ నది పక్కన ఉంది. అలాగే మన దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది. ఇంకా కలకత్తా మహానగరమేమో హుగ్లీ నది ఒడ్డున. ఇలా ముఖ్య పట్టణాలన్నీ కూడా నదులను ఆనుకుని ఉన్నాయి. చినుకులు కాలువల్లా మారి, ఆ కాలువలే నదులై, అవన్నీ కూడా త్రాగేటటువంటి నీరుగా, వ్యవసాయానికి నీరుగా మారి మనిషికి ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నాయి. అందుకే అంటారు నది చాలా పవిత్రమైనది, పుణ్యప్రదమైనది అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించేటటువంటి ముఖ్యమైన జీవనదుల్లో మంజీరా నది కూడా ఒకటి. ఆ నదీమ తల్లి యొక్క ప్రయాణాన్ని హృదయంతో దర్శించినటువంటి కవి వేముగంటి నరసింహాచార్యులు గారు. వారి రచనను మనం ఆస్వాదిద్దామా మరి? నీ కంకణ క్వణము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలి పాటుగనినంత పైరు పచ్చలు కనుల పండువుగా విలసిల్లు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరకు పండించెదవు. చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. పల్లెటూళ్లను కూర్మి తల్లివలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణములను తోబుట్టువలె ప్రేమించి ధాన్యరాసులనంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఈ పాఠానికి సంబంధించిన కొన్ని పదాలకు అర్థాలు చూడండి. క్వణము శబ్దం, సవ్వడి, చప్పుడు. కర్షకుడు రైతు, హాలికుడు, వ్యవసాయదారుడు. నాగేలు నాగలి, హలము. చిందిలిపాటు తొందరపాటు. విలసిల్లి ప్రకాశించు, ఒప్పు. గిడస ఎండిపోవు, శుష్కించు. పుడమి నేల, అవని, ధరణి. ఎడద హృదయం, యద. చేవ సారం, శాగ. పౌరులు ప్రజలు, పురజనులు. కూర్మి స్నేహం, సోపతి.
వసించు, నివసించు. ప్రస్థానం, ప్రయాణం. ఇప్పుడు ఈ గేయానికి వివరణ చూద్దాం. మంజీరా అంటే అమ్మా మంజీరా, నీవు ఎంత చల్లని దానవే, ఎంత చల్లని దానివమ్మా, ఎంత తీయని దానివే, ఎంత తీయని దానివమ్మా నీవు. నీ కంకణ క్వణము అంటే నీ చేతి గాజుల గలగల శబ్దము. నినదించినంతనే వినగానే అంటే ఇక్కడ నీ చేతి గాజుల గలగల శబ్దము అని ఎందుకన్నారు కవి? మంజీరని తల్లిగా, ఒక స్త్రీమూర్తిగా తల్లిగా భావించారు కాబట్టి నీ చేతి గాజుల గలగల శబ్దం అంటే నీటి ప్రవాహం యొక్క సవ్వడి అని అర్థం. నీ నీటి ప్రవాహం యొక్క శబ్దాన్ని నినదించినంతనే, వినగానే అంటే వినిపించగానే, కర్షకుని నాగేలు. కర్షకుడు అంటే రైతు లేదా వ్యవసాయదారుడు. రైతు యొక్క నాగలి కదిలి ముందుకు సాగుతుంది. అంటే నీ నీటి ప్రవాహం యొక్క శబ్దం విన్నప్పుడు మాత్రమే రైతు యొక్క నాగలి ముందుకు సాగుతుంది. నీ చేతి చలువ చిందిలిపాటు గనినంత. నీ చేతి చలువ, నీ మంచితనము నీ ప్రవాహం యొక్క పరవళ్ళు చూసిన వెంటనే పైరు పచ్చలు కనుల పండువగా విలసిల్లు. పైరు పచ్చలు, పచ్చని పైర్లు అంటే పంట పొలాలు కనుల పండువగా విలసిల్లు, కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి. ఎంత మంచిదానివమ్మా నువ్వు. ఈ గేయానికి వివరణ ఒక్కసారి చూడండి. అమ్మా మంజీరా, ఎంత చల్లని దానివమ్మా నువ్వు, ఎంత తీయని దానవు నువ్వు. నీ నీటి ప్రవాహం యొక్క సవ్వడి వింటే చాలు రైతన్నల నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులోనే పచ్చని పైర్లన్నీ కూడా కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు. పుడమి అంటే నేలతల్లి. ఈ నేలతల్లి గిడసబారిపోయినప్పుడు అంటే ఎండిపోయి శుష్కించిపోయినప్పుడు నువ్వు ఆమె యొక్క హృదయాన్ని కరిగిస్తావు. అంటే ఏంటి? నది బీడుపడిపోయినటువంటి నేలను తన ప్రవాహంతో పులకింపజేస్తుంది అని. ఆ తర్వాత చూడండి, చేదైన నేలలో చెరకు పండించెదవు. చేదుగా ఉన్నటువంటి ఈ నేలలో తీయనైనటువంటి చెరుకుని పండిస్తావు. చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. చేవ అంటే సారవంతమైనటువంటి అని. సారవంతమైనటువంటి మట్టిలో జీవకణాల్ని తీసుకుని వచ్చి పొలానికి, పచ్చని పొలానికి సహజమైనటువంటి ఎరువుగా బలాన్ని చేకూరుస్తావు. ఎంత చల్లని దానివే, ఎంత చల్లని దానివమ్మా నీవు మంజీరా. అమ్మా మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత తీయని దానవు నువ్వు. తల్లి మంజీరా, చిన్నబోయినటువంటి నేలతల్లి యొక్క హృదయాన్ని నీ ప్రవాహంతో నువ్వు కరిగింపజేస్తావు. చేదైనటువంటి నేలలో తీయనైన చెరుకుని పండిస్తావు. సారవంతమైనటువంటి మట్టిని తీసుకొచ్చి పొలాలకు సహజమైన ఎరువుగా అందించి బలాన్నిస్తావు అని భావం. ఆ తర్వాత రెండో భాగం చూడండి. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము. అంటే ఆ రోజుల్లో ఎప్పుడో కుతుబు సుల్తాను కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి ఈ పురము భాగ్యనగరములోన, భాగ్యనగరము అంటే ఈ హైదరాబాదులోన వసించు పౌరులకు, నివసించేటటువంటి ప్రజలకు పంచదారను పోలినటువంటి చక్కెర లాంటి మంచినీరు వసగెదవు అంటే మంచినీరును అందిస్తావు. ఎంత చల్లని దానవే, ఎంత చల్లని దానివమ్మా నీవు మంజీరా, ఎంత తీయని దానవి. అమ్మా మంజీరా, కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి భాగ్యనగర వాసులకు అంటే హైదరాబాదు వాసులకు చక్కెర లాంటి తీయని తాగునీటిని అందిస్తున్నావు. నీవెంత మంచిదానివమ్మా, ఎంత తీయని దానవు అనేది భావం. పల్లెటూళ్లను కూర్మి తల్లివలి లాలించి. పల్లె ప్లస్ ఊళ్ళు పల్లెటూళ్ళు.
పల్లెటూళ్ళను కూర్మి అంటే పల్లెటూళ్ళను, ఈ పల్లెలను కూర్మి స్నేహంగా ప్రేమగా తల్లి వలె లాలించి, కన్న తల్లిలా ప్రేమించి, కన్న తల్లిలా లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. స్నానపానాదులు, స్నానము, ఇంకా తాగే నీరు మొదలైనటువంటి అవసరాలన్నింటినీ కూడా సమకూర్చెదవు, తీరుస్తావు. ఏం చెప్తున్నారు ఇక్కడ కవి? పల్లెటూళ్ళను నీవు ప్రేమగా కన్న తల్లిలా చూసుకుంటావు. కన్న తల్లిలా చూస్తూ స్నానానికి, త్రాగునీటికి, మిగిలిన అన్ని అవసరాల్ని కూడా తీరుస్తున్నావు నీవు. పట్టణములను తోబుట్టు వలె ప్రేమించి, ఇక పట్టణ ప్రజలను అంటే నగరవాసుల్ని తోబుట్టు వలె ప్రేమించి, తోడబుట్టిన వారి వలె ప్రేమతో ధాన్యరాశులనంపి తరచు పోషించెదవు. ధాన్యరాశులను పంపించి అంటే పల్లెల్లో పండినటువంటి ధాన్యాన్ని పట్టణాలకు పంపి తరచు పోషించెదవు. ఎల్లప్పుడూ కూడా పట్టణవాసుల్ని పోషిస్తూ ఉన్నావు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా. అమ్మ మంజీరా, నువ్వెంత చల్లని దానివి, ఎంత తీయని దానివే, నువ్వెంత తీయని దానివమ్మా. ఇంతకుముందు మనం కవి నదీమ తల్లి యొక్క ప్రస్థానాన్ని హృదయంతో దర్శించారు అని చెప్పుకున్నాం. అది ఎంత నిజమనేది ఈ చివరి గేయంలో మనకు కళ్ళకు కట్టినట్లు నిరూపిస్తున్నారు చూడండి. పల్లెటూళ్ళను ప్రేమతో నదీమ తల్లి తల్లిలా ప్రేమగా చూసుకుంటుంది. స్నానానికి, త్రాగడానికి, మిగిలిన అవసరాలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంది. మరి పట్టణ ప్రజలనేమో తోబుట్టువులాగా అంటే తోడబుట్టిన దానిలాగా ప్రేమతో పల్లెల్లో పండినటువంటి ధాన్య రాశులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ పట్టణ ప్రజలకి అంటే నగర వాసులకు అందించి ఎల్లప్పుడూ కూడా వారిని పోషిస్తూ ఉంది. ఎంత చల్లని దానివమ్మా నీవు మంజీరా, ఎంత తీయని దానవి, ఎంత అద్భుతంగా చెప్పారో కదా కవి. ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మరొక్కసారి చెప్పుకుందామా? అమ్మా మంజీరా, ఎంత చల్లని దానివి నువ్వు, ఎంత తీయని దానివమ్మా నీవు. నీ నీటి ప్రవాహపు సవ్వడి అంటే నీ చేతి గాజుల గలగలల శబ్దం వింటే చాలు రైతన్నల నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులోనే పచ్చని పైర్లన్నీ కూడా కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి. తల్లి మంజీరా, చిన్నబోయినటువంటి నేల తల్లి హృదయాన్ని నీ ప్రవాహంతో కరిగిస్తావు. చేదైనటువంటి నేలలో తీయనైనటువంటి చెరుకుని పండిస్తావు. సారవంతమైన మట్టిని తీసుకొచ్చి పొలాలకు సహజమైన ఎరువుగా అందించి బలాన్ని చేకూరుస్తావు. తల్లి మంజీరా, కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి భాగ్యనగర వాసులకు చక్కెరలాంటి తీయని తాగునీటిని అందిస్తున్నావు. అమ్మా మంజీరా, పల్లెలనేమో అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెల్లో పండినటువంటి ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ కూడా వారిని పోషిస్తావు. అమ్మా మంజీరా, నువ్వు ఎంత చల్లని దానవు, ఎంత తీయని దానవమ్మా. పాఠం విన్నారు కదా. మరి మనం మంజీర తల్లి యొక్క నీటిని ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నాము. త్రాగునీరుగా, సాగునీరుగా, ఇలా అనేక రకాలుగా మనం వినియోగించుకుంటున్నాము. మరి ఇంతగా వినియోగించుకుంటున్నాం, మరి ఆ నదిని కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, జలధారలు ప్రాణికోటి జీవనాధారాలు అని. మరి అటువంటి జలాన్ని మనం సద్వినియోగం చేయాలే తప్ప వృధా చేయకూడదు. త్రాగునీరు, సాగునీరు అందుబాటులో ఉన్నటువంటి ఏ ప్రదేశమైనా కూడా త్వరగా అభివృద్ధి చెందుతుంది అంటారు. మరి మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నదుల్ని కలుషితం చేయకుండా ఉండాలి. నదుల్లోని ఇసుకను కూడా తరలించకుండా ఉండాలి. అంతేకాకుండా రిజర్వాయర్లను నిర్మించడం వల్ల నీరు సముద్రంలోకి వృధాగా పోకుండా కాపాడుకోవచ్చు. చెట్లను పెంచడం వల్ల వర్షాలు బాగా పడి నదులు కూడా నిండుగా ప్రవహిస్తాయి. నదులు నాగరికతకు ఆలవాలం, మన మనుగడకు జీవనాధారం. కాబట్టి నదుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ పాఠం ఇంతటితో ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పాఠంతో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.